హాయ్ అండి, మీరు చూస్తున్నారు భార్యామణి ఛానల్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇది నా షాపింగ్ అండి. ఆఫ్టర్ లాక్డౌన్ అని చెప్పొచ్చు, షాప్స్ తెరిచాక బయటికి వెళ్ళి తీసుకొచ్చుకున్నవి. ఇందులో నేను కొన్ని అంటే సామాన్ కూడా కొన్నాను. సో అవి అండ్ డైలీ మనకి యూజ్ అయ్యేవి అలాంటివన్నీ నేను పర్చేస్ చేశాను. ఇప్పుడు నేను ఏమేమి పర్చేస్ చేశాను అనేది మీతో షేర్ చేసుకుంటాను అనమాట. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వచ్చేసి నేను చాలా ఇష్టంగా కొనుక్కున్నానండి. ఇది మీరు వెనకటి వాళ్ళైతే మీకు తెలుస్తుంది, ఇప్పటి వాళ్ళకైతే తెలీదు. దీన్ని మరచెంబు అంటారు, చూసారా? ఈ మరచెంబు కొనుక్కున్నాను. ఎందుకు అంటే నా దగ్గర ఆన్సర్ లేదు, బట్ నాకు వెనకటి వస్తువులు అంటే బాగా ఇష్టం. సో నేను అందుకని ఇది నాకు కనిపించింది. నేను స్టీల్ సామాన్ షాప్లోకి వెళ్ళాను, పెద్దది స్టీల్ గిన్నె కొనుక్కోవాలని. సో వెళ్తే అక్కడ ఉందన్నమాట, కనిపిస్తూ మనకి నచ్చింది నాకు. అంటే ఎప్పటి నుంచో చిన్నప్పుడు మా ఇంట్లో ఉండేది, మా నాయనమ్మది. బట్ నేను కొంచెం పెద్ద అయ్యేటప్పటికి అది లేదు. సో అందుకని నేను కొనుక్కున్నాను. ఇంకా మా ఇంట్లో ఉండేది కొంచెం పెద్దగా ఉండేది, ఇక్కడ రౌండ్ ఉండేది. బట్ ఇంకా మేము అదే షేప్ అడిగాము, కానీ ఇవి రావట్లేదు. ఇప్పుడు తయారీ కూడా పెద్దగా ఉండట్లేదు, ఎవరు అడగట్లేదు. ఇవే వస్తున్నాయి, కొంచెం చిన్న సైజ్ అన్నారు. దీనిలో ఈ గిన్నె అయితే అప్పుడు నేను చూడలేదు, ఇప్పుడు చూశాను. ఈ వాటర్ పెట్టుకునే వాళ్ళు వెనక గిన్నెలో పోసుకొని తాగుతారనమాట. నీళ్ళు కూడా చిందకుండా ఉంటాయంట. సో ఇలా పెట్టేసుకోవడమే. దీన్ని మరచెంబు అంటారు. ఒక గుర్తు, మనకి వెనక లాంటి ఉండేది అనే ఒక గుర్తు కోసం. సో బరువు కూడా చాలా బాగుంది. నేను చూసి ఎక్స్పెక్ట్ చేశాను ఇది ఒక 2,000-3,000 ఉంటుందేమో అనుకున్నాను, బట్ అడిగితే 1,000 చెప్పారు. సో అందుకని తీసుకున్నాను. బాగుంది. నేను కొనుక్కున్న వాటన్నిటిలో నాకు బాగా నచ్చింది అనమాట ఇది. సో అందుకే దీన్ని ఫస్ట్ చూపిస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి నేను టూ టైప్స్ షాపింగ్ చేశాను. అంటే ఇలా సామాన్ కొన్ని. యాక్చువల్లీ నేను వెళ్ళింది స్టీల్ సామాన్ కొట్టుకి ఒక పెద్ద గిన్నె కొనడానికి. ఇది ఆ గిన్నె. ఎందుకు ఈ గిన్నె అంటే నా దగ్గర యాక్చువల్లీ మట్టి చెట్లు, ఇత్తడివి, అలాగే స్టీల్ వండేవి కూడా స్టీల్ ఎక్కువ లేవు, ఇత్తడివి, మట్టివి, ఇనపవి, బాండీలు అనేవి. బట్ ఎక్కువ మంది వస్తే నా దగ్గర వండడానికంటే నాకు ఇంతవరకు అవసరం రాలేదు. మ్యారేజ్ అయిన 5 yearsలో నా దగ్గరికి ఎక్కువ మంది వచ్చేంత, నేను పిల్లలు పుట్టి వాళ్ళిద్దరూ పెరిగి కొంచెం అయిన దాకా, అంటే మనమే ఎక్కడో చోట ఉంటాం కదా, అమ్మ వాళ్ళ ఇంట్లోనో అత్త వాళ్ళ ఇంట్లోనో, అలానే అయిపోయింది. సో చూసారా, ఇది 4 kgs. అంటే నేను ఎందుకు అని అడిగారు. దమ్ బిర్యానీ అయినా వండుకోవాలి, అలాంటివి కావాలని అడిగాను. చాలా బరువు ఉంది. బరువు ఎంతో నాకు తెలీదు, బట్ బరువు అయితే చాలా ఉంది. అస్సలు మాడదు అని చెప్పారు. నేను అడుగు మాడుతుందేమో అని అడిగాను, అస్సలు మాడదన్నారు. యాక్చువల్లీ దీని కంప్లీట్గా కాస్ట్ కూడా నాకు తెలియదండి. అతన్ని అడిగాను ఇంతకంటే మందం ఇంకా వస్తే ఇవ్వండి అని. ఇంతకంటే మందం 90% రావు, ఒక 10% ఎక్కడన్నా దొరకవచ్చు అని అన్నారు. సో ఇది కరెక్ట్ రేట్ అయితే నాకు తెలియదండి. అంటే మా వారు పే చేశారు కదా, నేను తీసుకోవడం వరకే ఐటమ్. సో దాని మీదకి ఈ మూత, ఇది 25. ఇది 25 దొరకలేదు నాకు, 24. బట్ ఈసారి ఎప్పుడన్నా తీసుకోవచ్చులే. అతను చెప్పాడు లాక్డౌన్ వల్ల రావట్లేదు, మీరు ఇప్పుడు తీసుకెళ్ళండి, ఈసారి కావాలంటే 25 వచ్చినప్పుడు నేను చెప్తాను అన్నాడు. సో ఇది నా పెద్ద గిన్నె. యాక్చువల్లీ నాకు దాన్ని ఏమంటారు, సత్తు, జర్మన్ సిల్వర్, అది వాడటం నాకు ఇష్టం లేదు. మీరు అబ్జర్వ్ చేస్తుంటే నా వంట వీడియోస్లో
నేను ఎక్కడా కూడా నాకు అలాంటి చిన్న గిన్నె కూడా లేదండి, నాకు ఇష్టం లేదు అది. సో అందుకని నేను స్టీల్ తీసుకున్నాను. యాక్చువల్లీ ఇత్తడి కూడా అడిగాను, బట్ ఇత్తడి మనకి అన్నీ వండుకోవడానికి యూజ్ అవ్వదు అండ్ కళాయి పోతుంది లోపల. సో అందుకని నేను వాటికి స్టీలే ప్రిఫర్ చేశాను అనమాట. కొంచెం ఎక్కువ చేపల కూర వండాలనుకోండి, అంటే ఎక్కువ అంటే ఒక 10 మెంబర్స్కి వండాలనుకో ఎప్పుడన్నా, అప్పుడు ఇది యూజ్ చేసుకోవచ్చు. అదే మనం వైట్ అదే సత్తు అంటాం కదా, అది అయితే మనం అలా చేపల కూర అవి వండకూడదు, పులుపు వచ్చేస్తుంది. అలాగే ఇత్తడైనా అంతే, పులుపు వల్ల మనకి టేస్ట్ చేంజ్ అవుతుంది. అసలుకి అదే ఆ జర్మన్ సిల్వర్ అనే వైట్ మెటల్ ఏదైతే ఉందో అదైతే మనకి ఆ పులుపు అనేది లాగేస్తుంది అనమాట ఆ మెటల్ని కూడా. సో దానివల్ల బాడీ పెయిన్స్ వస్తాయని నేను విన్నాను. సో అందుకని నేను ప్రిఫర్ చేయను. సో దీని ఎగ్జాక్ట్ రేట్ అయితే నాకు తెలియదు, కానీ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఒక 3000 వరకు పడి ఉంటుంది రెండు కలిపి. అండ్ ఇంత పెద్దది కొన్నాను కదా, దీనిలో తిప్పడానికి పెద్ద గరిటె కూడా కావాలి కదా, దానికోసం నేను ఈ గరిటె తెచ్చాను. పాతగా అనిపించింది, బట్ అక్కడ ఇంతకంటే లేవు. బాగానే ఉంది, తోముకుంటే బాగానే ఉంటుంది. సో ఈ గరిటె తెచ్చుకున్నాను. అండ్ అలాగే ఇది అస్తవా, మీ అందరికీ పేరు తెలుసో తెలీదో నాకు తెలీదు. అస్తవా మా ఇంట్లో ఉంది, నా దగ్గర లేదు. అంటే మనం సంకటి కానీ అన్నం కానీ ఎక్కువ వస్తుంది అనమాట ఒక్కసారి. చిన్న చిన్న గంటలతో ఎక్కువ సార్లు పెట్టుకోకుండా అందరి ఇళ్ళల్లో ఉంటాయి. ఇప్పుడు అంటే లైక్ ఇప్పుడు ఈ మధ్య మ్యారేజ్ చేసుకొని కాపురాలు పెట్టే వాళ్ళ ఇళ్ళల్లో నాకు తెలీదు, మ్యాక్సిమం అయితే ఈ అందరి ఇళ్ళల్లో ఉంటాయి. అండ్ నేను తీసుకున్నాను చిల్లులు గరిట. ఈ గరిట ఒకటి ఉంది నా దగ్గర, బట్ ఇది డెలికేటెడ్గా ఉందన్నమాట నాకు, అందుకని ఇది స్ట్రాంగ్గా ఉంది, ఇది తీసుకున్నాను. ఈ రెండిటి కాస్ట్ కూడా నాకు తెలియదండి. ఇది నియర్లీ 100 ఎంతో, దీని కాస్ట్ అయితే ఈ రెండిటి కాస్ట్ నాకు తెలియదు. సో ఇంకా స్టీల్ వచ్చేసి ఈ బుజ్జి గిన్నెలు. ఇవి అయితే నేను స్టీల్ సామాన్ కోట్లో తీసుకోలేదు, 1/2 డజన్ తీసుకున్నాను. ఇవి నేను స్పెన్సర్స్లో తీసుకున్నాను అనమాట. బై 1 get 1, ఒకటి వచ్చేసి 45 రూపీస్, బై 1 get 1 అన్నాడు. సో చిన్న గిన్నెలు, ఇంత చిన్న గిన్నెలు నా దగ్గర లేవు. సో నచ్చాయి కూడా మెయిన్, అందుకని తీసుకున్నాను. స్టీల్ ఇవి అంటే స్పెన్సర్స్లో తీసుకున్న దాంతో కలిపి ఇంకొకటి ఉంది, అది కూడా చూపిస్తాను. ఇది కూడా నచ్చి కొనుక్కున్నాను అన్నమాట, చూపిస్తాను. దీనికి గ్యారంటీ కూడా ఇచ్చినట్టున్నారు. దీని కాస్ట్ వచ్చేసి 12.99 పడిందండి. వారంటీ కార్డ్. ఇవి బౌల్స్ కాదు, దీని అదే వండుకోవడానికి కుక్వేర్. ఇవి రెండు. దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 1745 ఉంది, నాకు 1250 ఆర్ 12.99 పడింది అనమాట ఆఫర్ ప్రైస్. సో బాగున్నాయి, కొంచెం కర్రీ చేసుకోవాలంటే బాగుంటాయి. కర్రీ అయినా రైస్ అయినా వండుకోవడానికి చాలా బాగున్నాయి అన్నమాట. స్టెయిన్లెస్ స్టీల్, అసలు చాలా అందంగా ఉన్నాయి ఇలా పెడితే, అందుకని తీసుకున్నాను నేను. బట్ యూస్ఫుల్ లేదు, యూజ్లెస్ కాదు, నాకు అవసరమే. విత్ లీడ్స్ కదా, నేను ఇందాక చెప్పాను కదా, ఇలా మందంగా ఉంటే మనకి మాడకుండా ఉంటుంది అడుగు. ఈ మందం ఇలా అడిగితే అంత పెద్ద వాటిల్లో రావని చెప్పారు వాళ్ళు. ఇవి యాక్చువల్లీ ఇవి స్పెన్సర్స్లో తీసుకున్నాను, స్టీల్ సామాన్ షాప్ కాదు. చూసారా హౌ క్యూట్ కదా, చాలా బాగుంది. 1250 అంటే ఓకే, విత్ లిడ్స్ నైస్గా వచ్చినాయి, లిడ్స్ కూడా. సో ఇది ఇంతవరకు నా స్టీల్ సామాన్ అన్నమాట.
నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా కిచెన్. ఇవి గ్లాస్ జార్స్ చిన్నవి, నాకు అలవాటు వెళ్తే కొనుక్కొచ్చుకోవడం, సో ఇవి అందుకు కొనుక్కొచ్చుకున్నాను. వీటి కాస్ట్ వచ్చేసి దీని మీద 435 ఉంది. బట్ ఇది ఒక్కొక్కటి వచ్చేసి 170 పడినట్లుంది. సో ఇది చెప్పాను కదా ఇంతకుముందు కూడా, ట్రాన్స్పరెంట్గా ఉంటే మనకి ఏదైనా ఇది ఉంది అనేది గుర్తుంటుంది అనమాట. సో దానికోసమని గ్లాస్ ప్రిఫర్ చేస్తున్నాను. బట్ డిసడ్వాంటేజ్ కూడా ఉంది, మనం పట్టుకున్నప్పుడు ఏదైనా ఆయిల్ చేత్తో కానీ అలా కింద పడిపోయాయంటే నిర్దాక్షిణ్యంగా పగిలిపోతాయి. ఎయిర్ టైట్ లిడ్ అనమాట. మనం డ్రై ఫ్రూట్స్ అలాంటివి పెట్టుకున్నా కూడా చీమలు పట్టకుండా అలాగే మెత్తబడిపోకుండా ఉంటాయి. సో ఆల్రెడీ ఇంతకుముందు తీసుకున్నాను సేమ్, వాటికి పెయిర్గా ఉంటాయి కదా, అందుకని మళ్ళీ తీసుకున్నాను అనమాట ఈ 2 గ్లాస్ జార్స్. సో ఇవన్నీ స్పెన్సర్స్లో వినండి. ఒక చెక్క అట్ల కాడ ఇది వచ్చేసి 89 రూపీస్ ఉంది దీని మీద. బట్ పడటం ఆఫర్తో 70 రూపీస్ పడినట్టుంది. సో ఇది చూసారా, ఫ్రాక్. నాకు అమ్మాయిలు లేరు కదా, ఫ్రాక్ ఎందుకు అనుకుంటున్నారా? ఇది వేదిక్ కోసం, వేదికకి రేపు గుండు చేస్తున్నాం అనమాట. సో గుండు చేయించే ముందు ఒక ఫ్రాక్ వేసి తీద్దామని, మంచి అంటే పార్టీ వేర్ ఫ్రాక్ అడిగాను. బట్ లేదు, ఇదే ఉంది. అక్కడ ఇవే ఉన్నాయి, ఇంకా బయట కూడా షాప్స్ లేవు. ఎవరిదన్నా అడిగి పాతది వేయకూడదు కదా, అందుకని నేను కొనుక్కొచ్చాను. దీని ప్రైస్ వచ్చేసి 699 ఉంది. బట్ నాకు పడింది 450 పడింది ఫ్రాక్. దాచేస్తాను, వాడికి ఫొటోస్ తీస్తాను గుండు చేయించే ముందు పిల్లకేసి వేసి ఇది దాచేస్తాను అనమాట. తర్వాత అమ్మాయి పుడితే యూజ్ అవుతుంది కదా, అందుకని. సో ఇది వేదిక్ ఫ్రాక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డోర్ మ్యాట్, బెడ్ దగ్గర వేసుకోవడానికి. ఇది కలర్ ఎందుకంటే ఎక్కువ జస్ట్ మనకి అపార్ట్మెంట్ ఏం కాదు, బయట రోడ్ మీద నుంచి పిల్లలు లోపలికి తిరుగుతూ ఉంటారు కాబట్టి నాకు లైట్ కలర్స్ ఇష్టం. బట్ లైట్ కలర్ వేస్తే ఆల్రెడీ ఉన్నాయి లైట్ కలర్స్, వేస్తే వెంటనే అంటే ఇవాళ వేస్తే 2 డేస్కి మురికిగా కనిపిస్తున్నాయి అనమాట. అందుకని ఇంత డార్క్ కలర్ తీసుకున్నాను నేను. దీని కాస్ట్ వచ్చేసి 999 ఉంది. బట్ ఆఫర్లో ఇది 799కి వచ్చింది. చాలా స్మూత్గా ఉందన్నమాట. సో అండ్ ఇంకొకటి కూడా డోర్ మ్యాట్ తీసుకున్నాను. ఇది వచ్చేసి బయట అంటే మాకు పంచ్ ఉంటుంది, పంచ బయట వేయడానికి. ఇది ఎందుకు తీసుకున్నానంటే రైనీ సీజన్ కదా, ఇప్పటి వరకు ఇలాంటి క్లాత్ మ్యాట్స్ వేసాను అనమాట సమ్మర్లో. రైనీ సీజన్ కాబట్టి ఇది తీసుకున్నాను. ఇంకా అంటే కాళ్ళు తడి ఎక్కువ వస్తూ ఉంటుంది, బట్ అది పాడైపోకూడదు. సో అందుకని ఇది తీసుకున్నాను. దీని కాస్ట్ ఎంఆర్పి వచ్చేసి 799 ఉంది. బట్ మనకి పడిన ప్రైస్ 599 అనుకుంటా. ఎగ్జాక్ట్ ప్రైజెస్ అయితే తెలియదండి నాకు, నా దగ్గర బిల్ కూడా పెట్టుకోలేదు నేను. సో గుర్తుపెట్టుకున్నాను నేను కొన్ని. సో ఇది డోర్ మ్యాట్. అండ్ నేను తీసుకున్నాను యోగా మ్యాట్. యాక్చువల్లీ యోగా మ్యాట్ ఉంది ఇంట్లో రోజు చేయడానికి, బట్ అది నేను ఎకో ఫ్రెండ్లీగా ఆలోచించి క్లాత్ తీసుకున్నాను అనమాట. మాకైతే ఓకే, పెద్దవాళ్ళకి. వేదాంశ్ చేస్తాడు, వేదాంశ్కి అది బాగా మడత పడిపోవటం, దగ్గరకు వచ్చేయడం వాడికి చిరాకుగా ఉంటుంది. సో వాడి కోసం పెద్దదే తీసుకున్నాం, ఎవరికైనా యూజ్ అవ్వడానికి. బట్ వాడి కోసమని ప్రత్యేకంగా. ఇది వచ్చేసి 899 పడింది. ఆఫర్ ప్రైస్ ఉందో లేదో కూడా నాకు తెలియదు యాక్చువల్లీ. సో యోగా మ్యాట్ గ్రీన్ కలర్. ఇది లైక్ ప్లాస్టిక్ ఇష్టం లేదు కానీ తప్పలేదు.
నెక్స్ట్ వచ్చేసి పిల్లోస్. ఈ పిల్లోస్ వచ్చేసి వీటి ప్రైస్ మనకి దీని మీద 1099 ఉంది. బై 1 గెట్ 1 ఆఫర్ అని ఇచ్చాడు. అప్పుడు మనకు ఒక్కొక్కటి వచ్చేసి 545 అలా పడుతుంది. సో 2 1099కి 2 మెత్తగా ఉన్నాయి. పక్కన పెట్టేస్తాను, ఇప్పుడు వాడను. ఎవరైనా వచ్చినప్పుడు తీసేసి పిల్లో కవర్స్ వేసేసి, పిల్లో కవర్స్ అయితే బోల్డ్ ఉన్నాయి, పిల్లోస్ లేవు. యాక్చువల్లీ పడేసాను నేను, ఉన్నాయి మొన్న సంక్రాంతికి పడేసేసాను అనమాట. సో మళ్ళీ కొన్నాను, ఉన్నవి అవి పాడైపోయినట్లు పాతగా అయిపోయినట్లు ఉంటే పడేసేసాను ఉన్నవి. సో ఇవి పిల్లోస్. సో ఇంకా వచ్చేసి ఇంట్లో లైక్ సర్ఫ్స్, సోప్స్ అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ డైపర్స్. దీని యాక్చువల్లీ వెళ్ళింది దీనికోసం, ఇలాంటివి 2 తీసుకొచ్చాను. వెళ్ళింది దీని పేరు చెప్పి తెచ్చుకున్నది ఇవన్నీ. సో ఇంకా కిచెన్ టవల్స్, స్టీల్ పీస్, అలా ఏవో చిన్న చిన్నవి సామాన్లు. మెయిన్ పెద్దవంటే ఇవేనమాట. ఇవి తీసుకొచ్చాను కదా. సో ఇది కొంచెంసేపు మాట్లాడుకో. సో ఇదండి ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా టచ్ చేయండి. అప్పుడు ఇలాంటి వీడియోస్ నేను అప్లోడ్ చేసిన మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. బాయ్ బాయ్.